Namaste Andy, welcome to Spiritual Swarna 3 YouTube channel. This channel is on spirituality and healing. And నేను ఒక ఎనర్జీ హీలర్ లాస్ట్ 6 years నుంచి ఎనర్జీ హీలింగ్ చేస్తున్నాను అండ్ ఐఎమ్ ఇన్ టు స్పిరిచువల్ పాత్ అండ్ ఐ బిలీవ్ ఇన్ హీలింగ్ బాడీ మైండ్ అండ్ సోల్. ఓకే, అది షార్ట్ ఇంట్రొడక్షన్. లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. నేను ఈ వీడియో చేసేది సముద్ర మంథనం స్పిరిచువల్ అవేకనింగ్ గురించి అనేసి నేను ఈ వీడియో చేయాలనుకున్నాను. ఎస్పెషలీ రైట్ నౌ జరిగేది ఇది జరుగుతుంది. లాస్ట్ December 26 ఎప్పటి నుంచి ఆల్ ద ప్లానెట్స్ కేమ్ ఇన్ కంజంక్షన్, అప్పటి నుంచి చాలా ఇంటెన్స్ అయింది ఈ ప్రాసెస్, యాక్చువల్లీ స్పిరిచువల్ అవేకనింగ్ ప్రాసెస్. అండ్ అందువల్ల ఇది నేను వీడియో చేస్తున్నా. ఎస్పెషలీ ఇది వచ్చేసి స్పిరిచువల్ పీపుల్ అండ్ ట్విన్ ఫ్లేమ్స్ గురించి. అండ్ వేరే వాళ్ళు కానీ చూడొచ్చు ఇది వీడియో, బట్ బేసిక్లీ వాళ్ళ గురించి, ఎందుకంటే వాళ్ళ అవేర్నెస్ ఇప్పుడు చాలా అవసరం ఇప్పుడు ఈ టైం ట్రాన్స్ఫర్మేషన్ టైంలో. సముద్ర మంథనం అనేది మనం టీవీలో చూసాము, లేకుంటే ఎక్కడైనా చదువు ఉంటాం దాని గురించి. సముద్ర మంథనం అంటే ఏంటి అంటే ఒక సైడ్ అసురాసు, ఇంకొక సైడ్ దేవతలు సముద్ర మంత్రం చేస్తూ ఉంటారు. సముద్రం అంటే ఓషన్, అండ్ అక్కడి నుంచి విత్ ద హెల్ప్ ఆఫ్ శేషనాగ్ ఒక స్నేక్ని పెట్టి దాన్ని చర్న్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత దాంట్లో నుంచి ఫస్ట్ విషం వస్తుంది, దాని తర్వాతే మళ్ళీ నెక్టర్ అమృతం వచ్చేది అనమాట. సో దీంతో నేను రిలేషన్తో స్పిరిచువల్ అవేకనింగ్ ఎలా, కాన్షియస్నెస్ ఎలా షిఫ్ట్ అవుతుంది అనేసి నేను దాని గురించి కొంచెం చెప్పాలనుకున్నాను. అండ్ ఈ స్పిరిచువల్ అవేకనింగ్ సముద్ర మంత్రం అనేది ఈజీ ప్రాసెస్ కాదు, చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్. బికాజ్ కాన్షియస్నెస్ని యాక్చువల్లీ చర్న్ అవుతుంది, లోపల ఇమోషన్స్ చర్న్ అవుతున్నాయి, పాస్ట్ లైఫ్ మెమొరీస్ చర్న్ అవుతున్నాయి, సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి చర్న్ అవుతున్నాయి. సో అన్నీ మనకి క్లియర్ కట్గా ఇప్పుడు కనపడుతున్నాయి మన క్యారెక్టర్లో, ఏదేది పర్సనాలిటీలో ఏదేది చేంజెస్ మనం తెచ్చుకోవాలా అనేసి. సో ఇది చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్. ఓకే, పాయిజన్ సముద్ర మంత్రంలో పాయిజన్ అనేది ఈ ప్రజెంట్ కాన్షియస్నెస్ షిఫ్ట్లో ఏంటంటే మీ ఓన్ షాడో సెల్ఫ్, మీరు ఏదైతే మీరు వేరే వాళ్ళకి చూపించకూడదు అనేసి మీ ఇన్నర్ సెల్ఫ్ని దాచిపెట్టున్నారో అదన్నీ దాంట్లో రిలేటెడ్ ఇష్యూస్ బయట వస్తున్నాయి. ఫాల్స్ ఐడెంటిటీస్, నేను ఈ కూడా అయితే ఒక వీడియో చేశాను, ఇంగ్లీష్లో ఉంది, అది మీరు చూడండి, డెఫినెట్గా మీకు కొంచెం అవేర్నెస్ వస్తుంది. దాంట్లో ఫాల్స్ ఐడెంటిటీస్, నేననే పర్సనాలిటీ ఏంటి, మనం ఈ క్వాలిఫికేషనా, మనము ఈ సొసైటీలో ఉండే ఈ పర్సనాలిటీయా, ఈ స్టేటసా, ఇవన్నీ ఫాల్స్ ఐడెంటిటీస్ మనం చాలా క్రియేట్ చేసుకున్నాం, బిలీఫ్ సిస్టమ్స్ చాలా ఫామ్ చేసేసుకున్నాం మన చుట్టుపక్కల సొసైటీ బేస్డ్ మీద. బ్యాడ్ సెల్ఫ్, మనం నెగిటివ్గా మనం చూస్తాము లోపల, అంటే అబౌట్ జెలసీ థాట్స్, అలాంటివి పర్సనాలిటీస్ మనలో ఉన్నాయి. ఓకే, దీన్ని చార్కోల్ పర్సనాలిటీ అంటారు. దిస్ ఇస్ ద పాయిజన్ విచ్ ఇస్ కమింగ్ అవుట్. ఇది పాయిజన్, ఇది మనకి విషం బయట వస్తుండేది. దీన్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేయగలగాలి ఈ చర్నింగ్ ప్రాసెస్లో, ఈ కాన్షియస్నెస్ చర్నింగ్ ప్రాసెస్లో మనం ప్యూర్ సెల్ఫ్ కల్లా వెళ్ళాలి, బెస్ట్ వర్షన్ మన అవ్వాలి. దాంట్లో ఏమవుతుందంటే మీ చార్కోల్ పర్సనాలిటీ క్రిస్టలైన్ పర్సనాలిటీ అవుతుంది. క్రిస్టలైన్ పర్సనాలిటీ అంటే 5th dimension రియాలిటీ, 5th dimension కాన్షియస్నెస్ అంటే యువర్ కాన్షియస్, మీ కాన్షియస్నెస్ వచ్చేసి ప్యూర్ లవ్ బేస్డ్, ప్యూర్ పీస్ బేస్డ్ ఉంటుంది. ఈ 5 vices, మోర్ దెన్ 5 vices ఏమున్నాయో, అంటే వికారాలు ఏమున్నాయో, ఇట్స్ గోయింగ్ టు గో బియాండ్ దాట్. దానికన్నా అవన్నీ క్రాస్ చేసి హీల్ చేసి ప్యూర్ లవ్ అండ్ పీస్ స్టేట్కి వస్తుంది మీ కాన్షియస్నెస్. ఈ చర్నింగ్ ప్రాసెస్లో లాస్ట్లో వచ్చేది నెక్టర్. కానీ ఇది చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్. ఎస్పెషలీ స్పిరిచువల్ సోల్స్ అండ్ ట్విన్ ఫ్లేమ్స్ ఎవరైతే ఉన్నారో 1,44,000 కౌంట్ అంటారు, సోల్స్ అంటారు. సో వాళ్ళ మీద ఇది చాలా హెవీగా ఉంది. ఈ 1,44,000 సోల్స్ స్కాటర్డ్గా ఉన్నారు, మీకు ఒక చోట్ల దొరకరు. వీళ్ళు ఒక్కొక్క ఫ్యామిలీలో కానీ ఒక్కొక్క సొసైటీలో కానీ ఉన్నారు, కానీ దే ఆర్ డూయింగ్ దేర్ వర్క్. ఇన్నర్ వర్క్ చేసి వాళ్ళలో ట్రాన్స్ఫర్మేషన్ తెచ్చి వాళ్ళ చుట్టుపక్కల ఉండే పీపుల్కి కూడా ట్రాన్స్ఫర్మేషన్ తెస్తున్నారు. దిస్ పీపుల్ ఆర్ స్కాటర్డ్. వీళ్ళు డిఫరెంట్గా ఉంటారు, వీళ్ళు సొసైటీకి రూల్స్లో కానీ బిలీఫ్ సిస్టమ్స్లో కానీ వీళ్ళు ఫిట్ అవ్వలేరు. వాళ్ళ థింకింగ్ కెపాసిటీ, వాళ్ళ వాస్నెస్ ఆఫ్ థింకింగ్ డిఫరెంట్గా ఉంటుంది. దీస్ ఆర్ ద స్టార్ సీడ్స్. వీళ్ళు స్టార్ సీడ్స్, దే ఆర్ నాట్ ఫ్రమ్ ప్లానెట్ ఎర్త్. వాళ్ళు వేరే ప్లానెట్ నుంచి ఈ ప్లానెట్కి వచ్చి దే వాంట్ టు వర్క్ అండ్ రేజ్ ద కాన్షియస్నెస్ ఆఫ్ మదర్ గాయా, మదర్ ఎర్త్ ది ఫ్రీక్వెన్సీ రేజ్ చేయడానికి వచ్చారు. ఓకే, ఇంపార్టెంట్ లెసన్స్ నేర్చుకోవడానికి, వేరే వాళ్ళకి నేర్పించడానికి వచ్చారు. ఓకే, ఎంత స్పిరిచువల్ అవేర్నెస్ ఉంటుందో అంతే వాళ్ళకి బ్లోస్ కానీ పెయిన్ఫుల్ ఈవెంట్స్ కానీ ఎక్కువ ఉంటుంది. బికాజ్ వీళ్ళు వచ్చేసి చాలా ఎంపాత్ అండ్ వెరీ సెన్సిటివ్ ఇన్ నేచర్.
ఈ స్పిరిచువల్ సోల్స్. సో కాబట్టి వీళ్ళకి ఏదైనా జరిగినా వీళ్ళ ఎన్వైరన్మెంట్లో వీళ్ళు చాలా తొందరగా సెన్సిటివ్ అయ్యి ఎఫెక్ట్ అవుతారనమాట. ఇమ్మీడియట్గా వీళ్ళు ఎనర్జీ పిక్ చేస్తారు వేరే వాళ్ళది. వీళ్ళకి పర్సెప్షన్ తెలుసు, వాళ్ళ బాడీలో ఏం జరుగుతుందో వాళ్ళ మైండ్లో ఏం జరుగుతుందో అనేసి వాళ్ళు పిక్ చేసేస్తారు. దే ఆర్ వెరీ సెన్సిటివ్, దే ఆర్ హీలర్స్. ఆల్రెడీ ఎవరైతే హీలింగ్లో ఉన్నారో రేకీ హీలర్స్ అంతా, దీస్ పీపుల్ ఆర్ ఆల్రెడీ వైబ్రేటింగ్ ఎట్ ఫోర్త్ డైమెన్షన్లో ఆల్రెడీ వైబ్రేట్ చేస్తున్నారు. దెర్ ఆర్ మై ఫ్యూ స్టూడెంట్స్ హు ఆర్ యాక్చువల్లీ రేఖీ నేర్చుకుంటున్నారు. వాళ్ళు ఆల్రెడీ షిఫ్ట్ అయిపోయారు, వాళ్ళ కాన్షియస్నెస్ ఫోర్త్ డైమెన్షన్లో షిఫ్ట్ అవుతుంది. ఓకే, సో చాలా ఫాస్ట్గా జరుగుతుంది ఈవెంట్స్ అన్నీ. ఏదైనా కాస్మిక్ ఈవెంట్ మనకి ఫిజికల్ రియాలిటీలో జరిగి మనకు కనపడాలన్నా కానీ దానికి ముందు సటిల్ లెవెల్లో, సూక్ష్మ లెవెల్లో 48 days బిఫోర్ జరుగుతుంది. సిమిలర్ ఇంపాక్ట్, మిర్రర్ ఎఫెక్ట్ అక్కడ జరుగుతుంది అనమాట. మళ్ళీ కానీ ఇది రియాలిటీలో రాదు, మెటీరియల్ దాంట్లో ఎఫెక్ట్ కాదు. సో ఈ ఈవెంట్ ఏవేవి జరుగుతున్నాయో, డిఫరెంట్ సునామీ లాంటివి, లేకుంటే ఎక్లిప్స్ ఎఫెక్ట్స్, లేకుంటే పాండమిక్స్ ఏవైతే జరుగుతున్నాయి, ఇవన్నీ ఆల్రెడీ ఇవి సెటిల్ లెవెల్లో జరిగేసాయి. ఇవి ఇప్పుడు రియల్ లెవెల్లో జరుగుతున్నాయి అన్నమాట. అండ్ దీని బ్యాక్ సైడ్ చాలా అసెండెడ్ మాస్టర్స్ వర్క్ చేస్తున్నారు, అది వేరే విషయం. సోల్స్ ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఫిఫ్త్ డైమెన్షన్లో కాన్షియస్నెస్లో ఎవరైతే వైబ్రేట్ చేస్తున్నారో వాళ్ళు ఆ డైమెన్షన్లోనే ఒక్కొక్కసారి ఉండలేరు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ప్రెషర్, బికాస్ ఆఫ్ పర్సనల్ కర్మ, సోషల్ కర్మ అండ్ యూనివర్సల్ కర్మ. ఒక్కొక్కసారి వాళ్ళ కాన్షియస్నెస్ మళ్ళీ 4D అండ్ 3Dకి పడిపోతుంది అనమాట. కానీ దీన్ని వాళ్ళు కాన్స్టెంట్గా హై వైబ్రేషన్లో పెట్టుకోవాలి. ఎవరైతే స్పిరిచువల్ సోల్స్ ఉన్నారో, ట్విన్ ఫ్లేమ్స్ ఉన్నారో, వాళ్ళకి ఈ బ్లోస్ చాలా హెవీగా వస్తుంది. వేరే వాళ్ళకి అర్థం కాదు, ఎందుకంటే కాన్షియస్నెస్ సూక్ష్మ లెవెల్లో చేంజెస్ వస్తుంటాయి కాబట్టి వాళ్ళకి తెలియదు అనమాట. చాలా ఫోర్సెస్, చాలా లైట్ కోడ్స్ డౌన్లోడ్ అవుతున్నాయి. చాలామందికి ఫిజికల్ బాడీలో DNA కోడ్స్, లైట్ కోడ్స్ డౌన్లోడ్ అవుతున్నాయి. వాళ్ళకి తెలియదు. వాళ్ళ చుట్టుపక్కల ఏలియన్స్ కానీ, ఏలియన్స్ అబౌట్ లైక్ ఏంజల్స్ అండ్ అదర్ ప్లానెటరీ బీయింగ్స్ ఆర్ దేర్, వాళ్ళు యాక్టివేట్ చేస్తున్నారు. అందుకే బాడీ కొంచెం డ్రైన్డ్గా, స్లీప్ ప్యాటర్న్స్ స్లీపింగ్ చేంజెస్ వస్తున్నాయి. డీప్ స్లీప్ అవుతుంది. ఒక్కొక్కసారి శక్తి లేదు లేసి బెడ్ నుంచి బయటకు రావడానికి. అంటే అంత డీప్ లెవెల్లో క్లెన్సింగ్ జరుగుతుంది, అంత డీప్ లెవెల్లో కోడ్స్ డౌన్లోడ్ అవుతున్నాయి. ఒక్కొక్కసారి స్ట్రెంగ్త్లెస్గా ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే ఇవన్నీ జరుగుతున్నాయి. అటప్పుడు మీరు ఎక్కువ రెస్ట్ తీసుకొని మీకు కేర్ తీసుకోవాలి. మీ ఫుడ్ కానీ, మీ వాటర్ ఇంటేక్ కానీ ఎక్కువగా ఉండాలి. వాటర్ డీప్ సెల్యులర్ లెవెల్లో చేంజెస్ తెస్తుంది అనమాట. సో కాబట్టి వాటర్ ఇంటేక్ అబ్జర్వేషన్లో పెట్టుకోవాలి. నేను కొందరు వాట్సాప్ గ్రూప్లో కానీ, ట్రూత్ సీకర్స్లో కానీ ఉన్నప్పుడు నేను జస్ట్ అబ్జర్వ్ చేసేది ఏంటంటే, చాలామందితో నేను డిస్కస్ చేస్తూ ఉంటాను ఈవెన్ చేంజెస్. సో దాంట్లో ఏమొచ్చిందంటే, చాలామంది యాక్చువల్లీ హైలీ స్పిరిచువలీ అవేకండ్ సోల్స్, కుండలిని అవేకన్ ఎవరికైతే ఉందో, ఎవరైతే హైలీ అవేకన్లో ఉన్నారో, ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్ ఉందో, వాళ్ళకి కానీ దిస్ ఎఫెక్ట్స్ ఆర్ బికమింగ్ వెరీ టఫ్ టు హ్యాండిల్. చాలా టఫ్గా ఉంది వాళ్ళకి హ్యాండిల్ చేయడానికి ఈ కాన్షియస్నెస్ షిఫ్ట్. బట్ సరెండర్ మోడ్లో ఉంటే, డివైన్కి సరెండర్ మోడ్లో ఉండండి, సోర్స్ లైట్తో కనెక్టెడ్ ఉండండి ఎప్పుడు కానీ. సేమ్ స్పిరిచువల్ సోల్స్ ఎవరైతే ఉన్నారో స్టే కనెక్టెడ్ విత్ దెమ్. బికాజ్ నేను చెప్పాను కదా, స్కాటర్డ్గా ఉన్నారని, అక్కడక్కడ ఉన్నారు ఒక్కొక్కరు. సో ఎప్పుడైతే మీరు కలెక్టివ్గా వచ్చి కనెక్ట్ అవుతారో, ఇట్స్ ఈజీ ఫర్ యూ, ట్రాన్స్ఫర్మేషన్ ఈజీ అవుతుంది. బికాజ్ ఎవ్రీబడి ఈజ్ గోయింగ్ త్రూ ద సేమ్ చేంజెస్ ఎట్ సెల్యులర్ లెవెల్. ఒక ప్లేస్లో ఒక అవేకండ్ పర్సన్ ఉంటే చుట్టుపక్కల చాలామంది అన్అవేకండ్ స్లీపింగ్ సోల్స్, NPCs, ప్రోగ్రామ్ పీపుల్, బ్యాక్గ్రౌండ్ పీపుల్ ఉన్నారు. ఓకే, దీస్ పీపుల్ ఆర్ నాట్ అవేకన్. వాళ్ళకి ఏం తెలియదు మనతో ఏం జరుగుతుంది, మన కాన్షియస్నెస్లో ఏం షిఫ్ట్స్ వస్తున్నాయో, మనకి ఏం డౌన్లోడ్స్ అవుతున్నాయో, దే ఆర్ నాట్ అవేర్. ఓకే, ఇది ఇంటర్నల్ క్లెన్సింగ్ మనకు అవసరం, ఎందుకంటే బికాజ్ వీ హ్యావ్ టు వైబ్రేట్ అండ్ దిస్ ఇస్ సోల్ ప్లాన్. ఆల్రెడీ సోల్ ప్లాన్ చేసుకొచ్చింది. ఏవైతే సోల్స్ ఇప్పుడు అర్త్లో ఉన్నాయో, ఇంటర్నల్ వర్క్ చేస్తున్నాయో, వాళ్ళందరూ ప్లాన్ చేసుకొచ్చారు. ఇట్స్ అ చాయిస్ ఆఫ్ ద సోల్ అండ్ యూ కెనాట్ క్విట్ చేసే వాళ్ళు ఉన్నారు, కానీ బట్ యూ హ్యావ్ టు సక్సెస్ఫుల్లీ ఫినిష్ ఇట్. ఓకే, సో స్టే కనెక్టెడ్. మీరు ఏదైతే స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేస్తున్నారో దాన్ని కంటిన్యూస్గా చేయండి. ఎక్కడ మీరు గ్యాప్ ఇవ్వకూడదు. ఇస్తే మీకు డైమెన్షన్ నుంచి కింద పడే ఛాన్స్ ఉంటాయి. బికాజ్ డార్క్ ఎనర్జీ అటాక్స్ అండ్ సైకిక్ అటాక్స్ ఆర్ బికమింగ్ మోర్ అండ్ మోర్.
మీకు తెలియదు, మీకు తెలియకనే మీ కాన్షియస్నెస్లో ఏదైనా బ్యాడ్ థాట్ కానీ ఏదైనా నెగిటివ్ థాట్ కానీ వేసిస్తే మీకు 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 డిస్కంఫర్ట్ ఫీల్ అవుతుంది. మీరు కాన్షియస్నెస్లో పీస్లో ఉండలేరు, లవ్లో ఉండలేరు. యూ విల్ ఫాల్ బ్యాక్, కింద పడతారు మళ్ళీ థర్డ్ డైమెన్షన్కి. ఇట్స్ అ కాన్స్టెంట్ వర్క్. చాలా ఇంటర్నల్ క్లెన్జింగ్ జరుగుతుంది. అండ్ దీస్ కార్డ్స్ నాకు కంటిన్యూస్గా వస్తున్నాయి, మాస్టర్ కార్డ్స్. సెయింట్ జర్మన్ అండ్ లేడీ పోర్టియా, వాళ్ళిద్దరు ట్విన్ ఫ్లేమ్స్, అసెండెడ్ మాస్టర్స్. సీ ద మెసేజ్, ఎలా మెసేజ్, కర్మ రిలీజింగ్ అంట. అండ్ యూ ఆర్ గోయింగ్ టు గో బియాండ్ డ్రామా. థర్డ్ డైమెన్షన్లో ఏ డ్రామా జరుగుతుంది దాన్ని బియాండ్గా వెళ్ళి మీరు అక్కడి నుంచి కర్మ క్లెన్స్ చేసి గుడ్ ఎనర్జీ, ట్రాన్స్ఫర్మేషన్, డివైన్ ఎనర్జీని మీరు అది ఇన్వోక్ చేయాలా. మీ ఆ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్లో మీరు ఉండాలనేసి కార్డ్స్ వస్తున్నాయి. అండ్ ఇట్స్ అ డివైన్ ఆర్డర్. ఇంపార్టెంట్ లెసన్స్ ఏవైతే ఉన్నాయో అవి లర్న్ చేసి మనం మూవ్ ఆన్ అవ్వాలా. చాలా కర్మ ఎందుకంటే బిల్డ్ అయిపోయిందంటే వీ హ్యావ్ నాట్ లెర్న్ ద లెసన్స్ అండ్ వీఆర్ గోయింగ్ టు ద సేమ్ లూప్. ఫల్క్రమ్ పాయింట్లో నుంచి వైబ్రేట్ అవ్వడం లేదు మనం, కాబట్టి మళ్ళీ పడిపోతున్నాం. సో కాబట్టి మనం ఇన్నర్ వర్క్ చేస్తూనే ఉండాలా. ఆ ఫాల్క్రమ్ పాయింట్ మెయింటైన్ చేయాలంటే వీ హ్యావ్ టు కీప్ డూయింగ్ ఇన్నర్ వర్క్. ఇన్నర్ వర్క్ అంటే మెడిటేషనే కాదు. అబ్జర్వ్ ఎవ్రీ థాట్ విచ్ ఇస్ కమింగ్ ఇన్ టు యువర్ మైండ్. ఇంటర్నలైజ్. కాన్షియస్నెస్లో చూడండి మీరు ఏ థాట్ వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, దాని బిహైండ్ లెసన్ ఏంటి. అంత డీప్ లెవెల్లో మీరు వెళ్ళాలి. సైలెన్స్లో ఉండేది నేర్చుకోండి. సైలెన్స్లో ఉంటే మీకు అవేర్నెస్ లెవెల్లో టిప్ అయ్యేది ఈజీగా ఉంటుంది. ఈ కాస్మిక్ ఈవెంట్స్ ఏవైతే జరుగుతున్నాయో దీని గురించి జరిగేటప్పుడు సోల్కి 100% అవేర్నెస్ ఉంటుంది అన్నమాట. కొన్ని పర్సనల్ ఈవెంట్స్ జరిగినప్పుడు సోల్ లాస్ అవుతుంది. ఏదైనా ట్రామాటిక్ ఈవెంట్స్ ఎక్స్పీరియన్స్ జరిగినప్పుడు ఆల్మోస్ట్ సోల్ అక్కడి నుంచి విత్డ్రా చేసేసుకుంటుంది పర్సనాలిటీని. దాన్ని సోల్ లాస్ అంటారు. హిప్నోథెరపీలో దీన్ని ఇంటిగ్రేట్ చేస్తామన్నమాట మనం. లాస్ట్ ఫ్యూ వీక్స్లో కొందరికి నేను చేశాను ఇంటిగ్రేషన్స్. దాంట్లో ఏంటంటే పార్ట్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ, పార్ట్ ఆఫ్ యువర్ సోల్ స్ట్రెంగ్త్ వచ్చేసి ఆ ట్రామాటిక్ ఈవెంట్లో స్ట్రక్ అయి ఉంటుంది. అక్కడి నుంచి మనం ఇంటిగ్రేట్ చేయాలి, రీఇంటిగ్రేట్ చేయాలి బాడీకి. అప్పుడు కానీ మనం 100% ఫీల్ అవ్వం, ఆ ట్రామాస్ నుంచి బయట రాం, ఆ లెసన్స్ లెర్న్ చేయము. ఇన్నర్ వర్క్ చేసిన ప్రయోజనం లేదు. ఎందుకంటే పార్ట్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ స్టిల్ స్టక్ ఇన్ దట్ పర్టికులర్ ఈవెంట్ ఆర్ ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్. హిప్నో కమాండ్స్ ఉన్నాయి, అఫర్మేషన్స్ ఉన్నాయి. అఫర్మేషన్ ఇస్తాను లాస్ట్లో. యాక్చువల్లీ జస్ట్ స్టే పుట్ ఇన్ టు ద వీడియో. ఏదైనా కాస్మిక్ ఈవెంట్ జరగకముందు, ఎస్పెషలీ సునామీస్ లాంటివి, లేకుంటే ఏదైనా మేజర్ ఈవెంట్స్ జరగకముందు బర్డ్స్ అండ్ డాగ్స్, యానిమల్స్ చాలా ఫాస్ట్గా రికగ్నైజ్ చేస్తాయి దాన్ని. అదెందుకంటే వాళ్ళు హైయెస్ట్ ఆఫ్ అవేర్నెస్లో ఉంటారు కాబట్టి. ఆ యానిమల్స్ అనేది దే ఆర్ మచ్ మోర్ కనెక్టెడ్ టు ద నేచర్ అండ్ కాన్షియస్నెస్. వాళ్ళు 100% ఇన్ అలైన్మెంట్ విత్ ద కాన్షియస్నెస్, డివైన్ కాన్షియస్నెస్. కాబట్టి నేచర్లో ఉండే ప్రతి ఒక్క బర్డ్కి, యానిమల్కి ముందుగానే తెలిసిపోతుంది న్యాచురల్ కలామిటీ రాకముందునే. అండ్ వాళ్ళు ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోతారు. కానీ హ్యూమన్స్ అలా కాదు. మనకి ఫాల్స్ ఐడెంటిటీస్ ఉన్నాయి, సంస్కారాలు ఉన్నాయి, లేయర్స్ ఆఫ్ పాస్ట్ లైఫ్ ఇంప్రెషన్స్ ఉన్నాయి. ఇవి మనల్ని ఒక వేల్లా కవర్ చేస్తుంది. మనకి ఇవన్నీ కనపడవు యాక్చువల్లీ. బట్ వీ హ్యావ్ టు వర్క్ ఆన్ కాన్షియస్నెస్ రేస్ చేస్తూ ఉండాలి. స్పిరిచువల్ పీపుల్ కూడా ఒకరినొకరు హర్ట్ చేయడం కూడా జరుగుతుంది అనమాట. బికాజ్ అవేర్నెస్ ఇస్ స్టిప్పింగ్ డౌన్ సమ్ టైమ్స్. 3Dకి వచ్చేస్తుంది, లేకుంటే 4Dకి వచ్చేస్తుంది. కాన్షియస్గా ఇది చాయిస్, మనం 5Dలో వైబ్రేట్ చేసేది. సో దిస్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ టఫ్గా ఉంటుంది. కాబట్టి మన సోల్ స్ట్రెంగ్త్లో 100% రావాలా. అఫర్మేషన్ చెప్పాను కదా, అఫర్మేషన్ వచ్చేసి ఐ ఇంటిగ్రేట్ ఆల్ మై స్కాటర్డ్ పర్సనాలిటీస్ బ్యాక్ టు మై ఫిజికల్ బాడీ. 21 టైమ్స్ చెప్పుకోవాలా మీరు. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వేస్తాను దీన్ని. 21 టైమ్స్ బిఫోర్ స్లీపింగ్ చేసుకోవాలా ఎవ్రీ డే. ఎందుకంటే ప్రతిరోజు మనం ఏదో ఒక సిచ్యువేషన్లో నుంచి మన పర్సనాలిటీ, సోల్ పర్సనాలిటీ బయట వెళ్ళిపోతుంది. దాన్ని రీఇంటిగ్రేట్ చేసుకోవాలా. ఐ ఇంటిగ్రేట్ ఆల్ మై స్కాటర్డ్ పర్సనాలిటీ బ్యాక్ టు మై ఫిజికల్ బాడీ. ఇది చెప్పుకోవాలా మీరు. కాన్స్టెంట్గా మైండ్కి చెప్తూ ఉంటే అది సోల్ కాన్షియస్, వీఆర్ కమాండింగ్ దట్ సోల్ పార్ట్ టు కమ్ బ్యాక్ అండ్ జాయిన్ ఇన్ టు ద ప్రెజెంట్ కాన్షియస్నెస్. ఓకే, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అఫర్మేషన్. స్టే కనెక్టెడ్ విత్ సోర్స్ లైట్. సోర్స్ లైట్తో ఎప్పుడు కనెక్టెడ్గా ఉండాలి, ఎప్పుడుతో డివైన్తో మాట్లాడుతూ ఉండాలి. ఆల్మోస్ట్ ఫోకస్డ్ ఇన్ టు దాట్. అప్పుడు కానీ మీకు డౌన్లోడ్స్ రావు. మీ కాన్షియస్నెస్లో, మీ అవేర్నెస్లో
హైయెస్ట్ ఆఫ్ ఇంట్యూటివ్ అబిలిటీస్ కానీ మీ పాస్ట్ లైఫ్ కర్మ రిలీజింగ్ కానీ అప్పుడే జరుగుతుంది. కాన్స్టెంట్ రిమెంబరెన్స్లో ఉండేదాన్ని ట్రై చేయండి. అండ్ ఇట్స్ ఎ డివైన్ ఆర్డర్. మనం ఏం చేయలేం. వీ హ్యావ్ టు మూవ్ విత్ ద ఫ్లో విత్ ద ఫ్లో. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. అండ్ క్రిస్టలైన్ సెల్ఫ్ అవక తప్పదు. అండ్ ద న్యూ వరల్డ్ విచ్ ఇస్ గోయింగ్ టు కమ్ ఇన్ కమింగ్ డికేడ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. కాబట్టి హైయెస్ట్ ఆఫ్ అవేర్నెస్లో ఉండండి. ట్విన్ ఫ్లేమ్స్ అనేవాళ్ళు వాళ్ళకి కౌంటర్ పార్ట్ వాళ్ళని ట్రిగర్ చేసినా కానీ అవి మిర్రర్ ఎఫెక్ట్ అనమాట. సో దాని గురించి ఇంకొక వీడియో చేస్తాను. బట్ అది దే ఆర్ షోయింగ్ ఆర్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ ఎన్వైరన్మెంట్ అంటే యూ హ్యావ్ టు వర్క్. అది వర్క్ చేయాలి. మీరు దాని మీద మీరు వర్క్ చేయాలి. ఆ ఇన్సిడెంట్ ఆ ట్రిగర్ వస్తుందంటే యూ హ్యావ్ టు వర్క్ ఆన్ దాట్. లేకుంటే ఇన్సిడెంట్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. షాడో సెల్స్ అన్నీ క్లియర్ చేయాలా. ఇవన్నీ షాడో సెల్స్ మనకు కనపడేవిటని. ఓకే, సో దిస్ విల్ కీప్ కమింగ్ ఇన్. సో మనకి వర్క్ చేయాల్సింది దీని మీద. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఇన్నర్ వర్క్ ఇస్. నాట్ ఓన్లీ మెడిటేషన్ ఒకటే కాదు. దర్ ఆర్ మెనీ థింగ్స్ విచ్ యూ హ్యావ్ టు హీల్, మెనీ ఆస్పెక్ట్స్. ఇన్నర్ చైల్డ్ హీలింగ్స్, యాన్సెస్ట్రీ హీలింగ్, చాలా ఉన్నాయి దీంట్లో యాక్చువల్లీ హీల్ చేయడానికి. ఓకే, మీకు లైక్ ఏంటి, ఈ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.